దేవుడు తాము ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారి త్వరగా న్యాయం తీర్చు వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెబుతున్నాను. దేవుడు తాను ఏర్పరచుకున్న వాడు దివారాత్రులు తను గూర్చి మొదలుపెడుతుంటే వారికి న్యాయము తీర్చరా. నన్ను తీరుస్తాడా తీర్చడా? దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే, మొదలుపెడతా ఉంటే, కన్నీరు గారుస్తూ ఉంటే, మన అక్కల గురించి, మన అవసరాల గురించి, మన ఆర్థిక పరిస్థితి గురించి దేవునికి కన్నీరుతోటి మొదలుపెట్టుకుంటా ఉంటే దేవుడు న్యాయం తీర్చడా? దేవుడు ప్రార్థన ఆలకించడా? దేవుడు సహాయం చేయడా? ఏమంటున్నాడు? ఆయన వారికి త్వరగా న్యాయం తీరుస్తాడు. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడు. దేవునికి ప్రార్థన చేసి ప్రార్థనకు ప్రతిఫలాన్ని పొందలేదు అన్నవాడు ఎవరు ఉన్నారు? ప్రార్థన చేసి సిగ్గుపడిన వాడు ఎవడో ఉన్నాడు. ప్రార్థన చేయక సిగ్గుపడతారేమో తప్ప ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వారికి ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా, సహాయం చేయకుండా ఉండడు. దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి వారు, అనగా ఆయన నామమున విశ్వాసం ఇచ్చేటువంటి వారు, ఆయన ఏదో భయభక్తులు కలిగినటువంటి వారు ఆయనకు ప్రార్థన చేస్తుంటే ఆయన మోగవాడాగా, చోటువాడాగా ఎలా మౌనంగా ఉంటాడు? ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన మన ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, ప్రతి ప్రార్థనకి దేవుడు సహాయం చేసే దేవుడు. అందుకే భక్తులు సొలొమోను, దావీదు మన పితరులు ప్రార్థన చేశారు. ఏమని చేశారు? 65వ కీర్తన 2వ కీర్తన 65:2 ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ఎందుకంటే నీవు ప్రార్థన వినేవాడు, మా మరణ వినేవాడు, మా విన్నపాలు వినేవాడు. ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ప్రతి వారిని నైనా సంతోషంతో పంపేవాడు. వెంటనే ప్రజలు కులమత భేద వర్గము లేకుండా, జన్మ భేద తేడా లేకుండా, జాతి మతము అనే భేదం లేకుండా ప్రతి వారు కూడా నీ వద్దకు వస్తారు. ఎందుకని నువ్వు ప్రార్థన వినే దేవుడు కనుక, మొరపెట్టుకుని వారి మొరలు వినే దేవుడు కనుక, వారి మొరలు ఆలకించి వారికి సహాయం చేసే గొప్ప దేవుడు కనుక. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు మొరపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, వారి మొరలు విని నేను దిగొచ్చాను అన్నాడు. వారి ప్రార్థన విని నేను దిగొచ్చాను అనగా దేవుడు మన పెట్టిన మొరని ఆయన వినేవాడిగా ఉన్నాడు, ఆయన చూసేవాడిగా ఉన్నాడు, ఆయన ఆలకించేవాడిగా ఉన్నాడు. పిల్లలు ఎవరిని ఆయన త్రోసివేసేవాడు కాదు. కీర్తన 145:18. కీర్తన 145:18. తనకు మొరపెట్టు వారికి అందరికీ నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు కాదు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటావో, మొరపెడతా ఉంటావో, వెంటనే ఆ పరలోక మహిమను విడిచి నీ దగ్గరికి వచ్చేస్తాడు ఆత్మలోకిగా. ఎంత ప్రేమ గల దేవుడు చూడండి. ఆపదలో నీకు దూరంగా ఉండే దేవుడు కాదు, కష్టాల్లో నీకు దూరంగా ఉండే దేవుడు కాదు, నీకు సమీపంగా ఉండే దేవుడు. తనకు నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా వచ్చేసే దేవుడు. పిల్లరా, మన అక్కలు, మన అవసరాలు, మన ఆర్థిక స్థితులు, పరిస్థితులు మార్చగలిగిన దేవుడు.
ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు. తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు తాను ప్రేమించినటువంటి వారు, ఆయన ప్రేమించేవారు ఆయనకు మొరపెడతా ఉంటే, ప్రభువా మా పరిస్థితి దయా, మా అక్కర ఇది, మా సమస్య ఇది, మాకు సహాయం చేయనాయనా అని ప్రార్థన చేస్తే దేవుడు ప్రియులారా ఆయన ఆలకించకుండా ఉండేవాడు కాదు ప్రియులారా. ఆయన సహాయకుడు. కీర్తన 50:15. కీర్తన 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించదను. నీవే కష్టాల్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నేను నీకు విడిపిస్తాను, నీకు సహాయం చేస్తాను అన్నాడు దేవుడు. నీకు ఆపత్కాలంగా చెప్పి రావు, కష్టాలను చెప్పి రావు. ఎప్పుడు ఏ ఆపద వస్తుందో, ఎప్పుడు ఏ కష్టం వస్తుందో, ఎప్పుడు ఏ సమస్య వస్తుందో, ఏ విధంగా సాతాను మన మీద దాడి చేస్తాడో, ఏ విధంగా కృంగదీస్తాడో ప్రియులకు తెలియదు. అటువంటి సమయాలు కృంగిపోకుండా, భయపడిపోకుండా, నిరాశకు నిస్పృహకు గురి కాకుండా, ఇంకెందుకు నా జీవితం ముగించాలని అనుకోకుండా నువ్వు దేవుడికి ఏం చేయాలంట? మొరపెట్టు. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెడితే నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను విడిపిస్తానన్నాడు దేవుడి పిల్లలు. రాత్రికాల సమయంలో దేవుడిని ప్రేమించినటువంటి వారు దేవుడికి మొరపెట్టుకుంటుంటే ఆయన మౌనంగా ఉండే దేవుడికి పరలోకంలో కూర్చుని ఉండేవాడు కాదు. ఆయన ఆగమేఘాల మీద నీ దగ్గరికి వస్తారు ప్రియులారా. నిజంగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడే తప్ప దూరంగా ఉండే దేవుడు కాదు. విడిపించే దేవుడే తప్ప ఆయన్ని పట్టించుకునేటువంటి దేవుడు కాదండి. కీర్తన 86:5. ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు, నీవు మొరపెట్టు వారందరి ఎడలా అతిశయము గలవాడు. మొరపెట్టేవాడు అది ఎటువంటి వాడైనా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపి అయినా, ఎంత ఘోర పాపి అయినా, వాడు దేవుడికి ఎరిగిన వాడైనా దేవుడికి మొరపెట్టడు ప్రియులారా. ఆయన తన మనాన్ని చూసేవాడు కాదట. తనకు ప్రార్థన చేయవారు అందరూ ఎలా కృప చూపించేవాడు దేవుడు ప్రియులారా. ఈ రాత్రికాల సమయం నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నువ్వు ఏ స్థితి గుండా వెళుతున్నావు, ఏ కష్టాలు గుండా వెళుతున్నావు, ఏ సమస్యలు గుండా వెళుతున్నావు, ఏ ఇబ్బందులు గుండా వెళుతున్నావు, నువ్వు కుంగిపోక్కర్లేదు, నువ్వు భయపడక్కర్లేదు. నువ్వు మొరపెడితే చాలు, నీకు విడిపించడానికి, నేను ఆదుకోవడానికి, నీకు సహాయం చేయడానికి దేవాది దేవుడు, రాజుల రాజు, ప్రభు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు వారు మనకి సమీపంగా ఉన్నాడు. దానికి మొరపెట్టి వారందరికీ ఆయన సమీపంగా ఉన్న దేవుడు పిల్లరా. ఎవరిని త్రోసి వేసేవాడు కాదు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? మొరపెట్టాలా, కొరపెట్టాలా? చాలా మంది ప్రార్థనకి రాకుండా ఏం పెడుతున్నారు? ఇంటిగా కొరపెట్టుకుంటున్నారు. మరి వారికి కష్టాలు, శ్రమలు రాకుండా ఎలా ఉంటాయి? ప్రార్థన చేయడం ద్వారా దేవుడు కార్యాలు చేస్తాడు. శరీరానికి ఆరోగ్యం కావాలంటే 3 పూటల భోజనం చేయాలి. అది తినడం మానేస్తే ఏమొస్తుంది? నీరసం వస్తుంది. అందుకే ప్రార్థన లేకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది? ఎండిపోతుంది, మూడిపారిపోతుంది. ఆత్మీయం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ధైర్యం ఉండదు, నిబ్బరం ఉండదు. హబక్కూకు ఏమంటున్నాడు? ద్రాక్ష చెట్లు కాయకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు పూత రాకపోయినా, ఏమి ఉన్నా ఏమి లేకున్నా నేను దేవుడిలోనే ఆనందిస్తానంటున్నాను పిల్లలు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ప్రభువులు ఆనందిస్తానని అలా చెప్పగలిగినటువంటి కారణం ఏంటి? ఆయన దేవుని సహాయాన్ని పొందుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీవు అలా చెప్పగలవా? మరి యోబంటున్నాడు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుడికి మహిమ కలుగునుగా కానీ. కనుక దేవునితో ప్రియులారా నీకు ఎలాంటి సంబంధం? మొరపెడుతున్నావా, గొరపెడుతున్నావా? ఆయన దేవుడి తనకు మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉండే దేవుడు పిల్లరా. ఈనాడు అనేక ఇరాన్లో ఉన్నటువంటి వారు మొరపెడుతున్నారు దేవుడికి. అయ్యా ఈ యుద్ధాలు ఆపు, ఈ యుద్ధాలు ఆపునైనా నష్టపోతున్నామని చాలా మంది
దేవుడు నమ్ముకున్న ప్రజలు ఉన్నారు ఇశ్రాయేలుకి ఇరాన్లో ప్రియులారా. దేవుడు వారి మొర వింటున్నాడు, తప్పక సహాయం చేస్తారు ప్రియులారా. ఈ రాత్రి కాల సమయంలో నువ్వెవరైనా సరే దేవుడికి మనం మొరపెట్టుకున్నప్పుడు ఆయన విడిపించేవాడు, రక్షించేవాడుగా ఉన్నాడు. కీర్తన 4:1. నా నీతికి ఆధారము దేవా, నా నీతికి ఆధారము దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. ఇమ్ము. ఇరుకులో నాకు విశాలత ఇరుకులో నాకు విశాలత కలుగు చెయ్యి. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించని చేస్తాడు కీర్తనకారుడు. ఇరుకులో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నా ధైర్యం నీవే, నా ఆధారం నీవే, నా నీతి నీవే, నా బలం నీవే. నిన్నే నమ్ముకున్నానయ్యా, నువ్వు తప్ప నాకెవరు లేరు ప్రభువా. నిన్నే నమ్ముకున్నా, నీ వైపు చూస్తున్నా. నన్ను ఇరుకులో నుంచి నన్ను విశాలతలోకి నడిపించు. ఈ సమస్యల్లో నుండి, ఈ ఊబిలో నుండి, ఈ పోరాటంలో నుండి అయ్యా నాకు విడుదల కలిగించు, నెమ్మది కలిగించు అని దావీదు దేవుడికి ఏం పెడతాడు? మొరపెడుతున్నాడండి. కనుక మనం దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు మన ప్రార్థన వినేవాడుగా, మన కష్టాల నుండి, మన ఇరుకులో నుండి, మన సమస్యలోకి విడిపించేవాడు ఉన్నాడు. ఇర్మియా గ్రంథం 33 33:3. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతుల్ని, గూఢమైన సంగతులను, గూఢమైన సంగతుల్ని నీవు తెలియజేతును. నీకు బైబిల్ మర్మాలు. కానీ ఏదైనా సరే ప్రభా నాకు నీ గురించి తెలియచేయడానికి దేవుడికి మొరపెడితే ఈ సృష్టికి ఎలా జరిగింది, మానవుని యొక్క పుట్టుక ఎలా జరిగింది, ప్రతిదీ కూడా దేవుడట బయలుపరుస్తాను ప్రియులారా. గ్రహింపలేని సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు బయలుపరుస్తాను. మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడికి ఏం చేయాలి? మొర పెట్టాలి, మొర పెట్టాలి ప్రియులారా. దేవుడికి చెప్పుకోవాలి. ప్రతి సమస్యను కూడా దేవుడి యొద్దకు తేవాలి. నీకు నువ్వే కుమిలిపోతే కాదు, నీకు నువ్వే అని బాధపడితే కాదు, నీకు నువ్వే కన్నీరు గారిస్తే కాదు. అది ఎటువంటి సమస్య అయినా సరే వాళ్ళకి వీళ్ళకి చెప్పడం కంటే, ఆళ్ళకి వెళ్ళి ఏళ్ళకి వెళ్ళి బాధపడడం కంటే నువ్వు దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తూ ప్రభువా నా సమస్యలేయా, నాకు నీవు తప్ప ఎవరు లేరు, నిన్నే నమ్ముకున్నాను ప్రభువా, నిన్నే నమ్ముకున్నానయ్యా, నీవే నా దిక్కు అని దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా ప్రియులారా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి కష్టాల్లో ఉన్నా, నష్టాల్లో ఉన్నా దేవుడు నీకు విడుదల ఇస్తాడు, సహాయం చేస్తాడు ప్రియులారా, సహాయం చేస్తాడు. కీర్తన 56:9. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనక్కి వెళ్ళిపోతారు. నిన్నెవరైతే భయపడుతున్నారో, నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో, దేనికైతే భయపడుతున్నావో నువ్వు ప్రార్థన చేయి. నిన్ను భయపెట్టాలనుకునేవాడు, నేను భయపడుతున్నటువంటి వాడిని ఎవరు భయపడతారు? దేవుడే భయపడతాడు. లాబాను యాకోబుని భయపెట్టాడు, కానీ ఆ రాత్రి కాల సమయంలో దేవుడు ఎవరు భయపెట్టాడు? లాబాను భయపెట్టాడు. లాబాను నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? యాకోబు ఎవరనుకున్నావు? నా బిడ్డ, జాగ్రత్త. ఆ రాత్రి దర్దలు ఆడించాడు దేవుడు యాకోబుని, లాబానుతోని. లాబాను తెల్లారు వచ్చి, యాకోబు నీకు ధనమయ్యా బాబు, నీ దేవుడు రాత్రి మాట్లాడాడు, నీ జోలికి నేను రానని లాబాను యాకోబు దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగాడు. పిల్లరా, అబీమెలెకు రాజు అబ్రహాము భార్యని శారాని తన గుడారానికి తీసుకుపోయినప్పుడు ఆ రాత్రి అబ్రహాం, అయ్యా నేను బలహీనులను, నా వల్ల కాదు, నేనేదో
కనాన్లో కరువు వచ్చిందని ఈ ఫిలిస్తీన్ల దేశానికి వచ్చారయ్యా, ఇది నా భార్యని ఆ రాజు తీసుకుని వెళ్ళిపోయాడు తన భార్యగా చేసుకోవడానికి. అయ్యా నాకు ఎవరన్నా నీవు తప్ప అని అబ్రహాం ప్రార్థన చేస్తే ఆ రాత్రి దేవుడు అభిమేలికి రాజుతో మాట్లాడే పిచ్చబెచ్చాసరాత్రవా ఎవరుకున్నా అబ్రహాం తన భార్య పంపించిన తెల్లారని పంపించాడు. భార్యతో పాటు పరిగెత్తుని, గాడిదని, మొట్టెల్ని, గొర్రెల్ని అన్ని బహుమతికి ఇచ్చి అబ్రహామానికి నమస్కారం అయ్యా అని చెప్పాడు. చూసారా పిల్ల, దేవుడు ఊరుకోడు. నువ్వేంటనుకుంటున్నావేమో నా పక్షంగా ఎవరు లేరు, నేను ఒంటరిని, నాతో వెనకాల ఎవరు రారు అనుకుంటున్నావేమో. అలా ఎప్పుడు అనుకోవద్దు పిల్లరా. నీ పక్షంగా నీతో పోరాడేవాడు, నీ పక్షంగా యుద్ధం చేసేవాడు దేవుడున్నాడు. యుద్ధము మనదే. దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తాడు, అద్భుత రీతిగా కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకరమైన రీతిలో కార్యాలు చేస్తాడు పిల్లరా. ఆయన నీ పక్షంగా ఉన్నటువంటి నేను చేయించేవాడు కాదు. నువ్వు విధవరాలైనా, ఒంటరిదానివైనా, నువ్వెవరైనా సరే దేవుడికి ప్రార్థన చేయి. నీ పక్షంగా దేవుడు కార్యాలు చేస్తాడు. 5 వచనాలకు వెళితే, ఒక సువార్త 18లోకి వెళితే, ఒక విధవరాలట ఒక మొండి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళిందట. అయ్యా విధవరాలని, నా శరీరంలో ఉన్నవాడికి నాకు గొడవ వచ్చింది, వాడు బలవంతుడు, వాడికి రాజకీయ సపోర్ట్ ఉంది, నేను విధవరాలని, నా కొడుకు లేడు, నాకు భర్త లేడు, నా తరఫున మాట్లాడేవాడు ఎవరు లేరయా బాబు, నీవు తప్ప ఎవరు లేరు, న్యాయాధిపతి నీ దగ్గరికి వచ్చాడు, నా మొండు అంట. సార్ ఎవరు మాట విండో, దేవుడు అంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. ఎన్నిసార్లు వెళ్ళిందో పాపం విధవరాలు తగ్గు తీర్చమని. ఆఖరికి ఆ రాత్రి అనుకున్నాడు ఆ మొండి న్యాయాధిపతి, వేద విధవరాలు ఎన్నిసార్లు నా దగ్గరికి వచ్చింది పాపం, కనుక ఆవిడ ఏదో న్యాయం చేయాలని చెప్పి ఆ మొండి న్యాయాధిపతి తెల్లారి ముసలాన్ని పిలిచాడట. ఆ ముసలమ్మ ఏంటి సంగతి, ఎన్నిసార్లు వచ్చో ఇక్కడ ఏదో బీజీలో పట్టించుకోలేకపోయాను, ఏంటి సంగతి అని అంట. అయ్యా నా సరిహద్దులో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అయ్యా నన్ను ఎవరైనా పిలువాలంటే. ఆ దర్దలాడుతూ వచ్చాడు. అసలే మొండోడేమో, ఎవరి మాట విండేమో, ఆయన పిలిచాడు అనగానే వీడికి శ్రమలో పెట్టేసింది. మీరు మొండి న్యాయాధిపతికే అంత కోపం వస్తే దేవుడికి రాదా? దేవుని పిల్లల జోలికి రాకండి. దేవుడు ఊరుకోడు పిల్లరా. జీవమైన దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు జీవము గలవాడు. కనుక ఆయన తనకు మొరపెట్టే వారికి, తన పిల్లలు ప్రార్థన చేస్తుంటే, తన పిల్లలు కన్నీరు కారుస్తుంటే ఊరుకునేవాడు కాదు, శత్రువుడు తరిమి కొడతాడు. కనుక అటువంటి దేవుడు మనం ఏం చేయాలి చెప్పండి? మొరపెట్టాలి పిల్లరా. ఈ రాత్రి కాల సమయంలో మరి తనకి నిజంగా మొరపెట్టే వారికి సమీపంగా ఉన్నానని చెప్పి దేవుడు మొరపెడితే సమీపంగా ఉంటాడు, మొరపెడితే విడిపిస్తాడు, మొరపెడితే నీ ఇరుకులను విషయాలను నడిపిస్తాడు, మొరపెడితే నీకు చక్కగా మరి ఏం చేస్తాడు, నీ శత్రువులు తరిమి కొడతాడు. నువ్వు మొరపెట్టంతే ఆయన నీ పక్షంగా నిలబడతాడు పిల్లలు. కనుక మనం ఏం చేయాలి? మొరపెట్టాలి. దేవుడు నాకు మొరపెట్టాడు అన్నాడు దేవుడు. కనుక నీవు నేను మొరపెట్టినట్లయితే మన మొరలు ఆలకించి దేవుడు మనకున్నాడు పిల్లలు. రాత్రికాల సమయంలో దేవుడికి మనం ఏం చేద్దాం? మొరపెడదాం. దేవుని పాదాలను పట్టుకుందాం. ఏ సమస్యల గుండా వెళుతున్నావో, ఏ కష్టాల గుండా వెళుతున్నావో, ఏ ఇరుకుల గుండా వెళుతున్నావో, ఏ ఇబ్బందుల గుండా వెళుతున్నావో, దేనికి భయపడుతున్నావో, ఎవరికి భయపడుతున్నావు, ఆ సమస్య ప్రభుత్వం పెట్టు. ప్రభా పలానా భయపడుతున్నాను, పలానా సమస్యకి భయపడుతున్నాను, పలానా నాకు ఇబ్బందిగా ఉన్నది, పలానా పరిస్థితులు ఉన్నాను ప్రభాని, దేవునికి ప్రార్థన చేసే మౌనంగా ఉండు. దేవుడు చూసుకుంటాడు పిల్లరా, దేవుడు చూసుకుంటాడు. దేవుడే కార్యం చేస్తాడు. నువ్వెవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. దేవుడు దిగి వస్తాడు. ఆయన మనుషుని ఏర్పాటు చేస్తాడు. ఆయన కార్యం చేస్తాడు, అద్భుత రీతిగా కార్యం చేస్తాడు. ఒక ఆయన విజయవాడలో మందిరం పక్కన ఉంది ఇల్లు, మందిరం కట్టేసారు, 2 డబుల్ స్టేర్ బిల్డింగ్ కట్టారు, ప్రార్థన జరుగుతుంది, ఓపెనింగ్. అయితే ఆ పక్క ఆయన వచ్చి నీ స్థలము నా స్థలంలోకి వచ్చేసింది, వాళ్ళు పడగొడతావు, మందిరం పడగొడతావు, కొట్టమని చెప్పేసి ఆయన బెదిరించేసాడట. పాస్టర్ గారు దేవుని పిల్లలు ఏం చేస్తాం, మౌనంగా ఉంటాం కదా. అయితే ఆయన మౌనంగా అలా కదే, ఎంతైతే వచ్చిందో దాన్ని నష్టపరిహారం ఇచ్చేస్తాను బాబు, అలా కదైనా అర్థం చేసుకోండి అయినా కొడుకు సపోర్ట్ ఉంది అని చెప్పేసి పెద్ద ఎమ్మెల్యేని తీసుకొచ్చాడు, ఎంఆర్ఓ తీసుకొచ్చాడు, కలెక్టర్ తీసుకొచ్చాడు, అందరూ తీసుకొచ్చి తెల్లారి బుల్డేజర్ వచ్చేస్తుంది. ఇంకా ఆయన చర్చి పడగొట్టేస్తారు. ఇంకా ఆ రాత్రి కాల సమయంలో కుటుంబం అంతా బోరు ప్రార్థన చేశారట. అంతే, ఎలాగెట్లా 10 గంటలకి బుల్డేజర్ వస్తారు, పడగొట్టేస్తారు.
కలెక్టర్ గారు అన్నారు ఇంకా వింటాలేదయా అని చెప్పేసి కలెక్టర్ గారు అందరూ వెళ్ళిపోయి తెల్లారి గుండె పడగొట్టేస్తుంది. ఎంతవరకు స్థలం ఆకరించింది అంత స్థలం పడగొట్టేస్తే మొత్తం పడిపోతుంది కదా. వాళ్ళు పడిపోతే మొత్తం పడిపోతుంది. ఆ రాత్రి కుటుంబం అంతా ప్రార్థన చేసింది, సంఘం ప్రార్థన చేసింది. 4 గంటలకు గారికి ఏమొచ్చిందని పక్కనోడికి గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. తెల్లారిపడికి వెళ్ళింది. అప్పుడు కుటుంబం అంతా గోరట, అయ్యా పాస్టర్ గారు నీ జోలికి మేము రాము, మేము మందిరాన్ని పడగొట్టక్కర్లేదు, చక్కగా ప్రార్థన చేసుకో. ఇలా దేవుడు ఊరుకోడు, జాగ్రత్త. ఎవరితోనే పెట్టుకో, దేవుడితో పెట్టుకో, దేవుడి పిల్లలతో పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు రోషం గలవాడు. పిల్లలు ఆయన చూస్తూ ఊరుకునేవాడికి, తన పిల్లలకి కష్టం వచ్చిందంటే, తన పిల్లలకి నష్టం వచ్చిందంటే ఆయన ఊరుకునేవాడికి. సౌలు మరి క్రైస్తవుని హింసిస్తా ఉంటే దేవుడు ఏం చేశాడు? మధ్యాహ్నకాల సమయంలో సౌలుకి దేవుడు దర్శనమయ్యి మహామెలుగుతో ప్రత్యక్షమైనప్పుడు సౌలు ఆ గుర్రం నుంచి కింద పడ్డాడట. ప్రభువా నువ్వు ఎవరు అంటే, నేను నీవు హింసిస్తున్నా క్రైస్తవుల దేవుడిని యేసుని అని అన్నప్పుడు ఆయన భయపడిపోయాడు సౌలు గారి. దేవుడు ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు తన ప్రజల పక్షంగా. కనుక మనం ఏం చేయాలి? మనం చేయాల్సిన చిన్న ప్రార్థన. ఆయన మందిరంలోకి వచ్చి కానీ, లేదా నీ గదిలో కానీ, నీ ఇంట్లో కానీ ఏం చేసుకొని చక్కగా ప్రార్థన చేయి. అంతే, తలుపు వేసి రహస్యమందున దేవుడికి ప్రార్థన చేయి. ఈ ప్రార్థనకి దేవుడు అద్భుత రీతిగా సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, ఆదరిస్తాడు. దేవుడి మాట దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.